చూసే చూపుల్లో తేడా ఉంటాయండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తే పొరకొరలాడి చూశారనుకోండి, ఇంట్లోకి రావాలంటే భయం పారిపోతారు. కానీ నవ్వుతూ పిలిచి ఆదరంతో రండి సార్ అన్నారనుకోండి, రావాలనిపిస్తుంది. లేదా పళ్ళని పెట్టి వచ్చా కూర్చో అన్నారనుకోండి, అమ్మ వీడు ఏం చేస్తాడో, కాఫీ ఇస్తాడో, నిద్ర పోస్తాడో, ఎందుకు వచ్చిందో ఇంట్లో ఉండడం కన్నా వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదండి మన లోకంలో. మన వ్యక్తి యొక్క ముఖ కవళికల్ని బట్టి ఆ మనిషితో మనం ప్రవర్తించచ్చా, మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అని మనకి తెలుస్తుంది కదండి. అలాగే పరమాత్మ కూడా చూసే చూపులో తేడా ఉంటుంది. పాపకారి పాపో భవతి, సాధుకారి సాధుర్భవతి. శాస్త్రం చెప్తాను, మంచి పనులు చేసేవాడిని చూస్తాట, వీడు చాలా యోగ్యుడండి, ఇలాంటి వాడిని చూడాలని తన దృష్టిని ఒకసారి విప్పారిన నేత్రాలతో చూస్తాట పరమాత్మ. ఆనందంతో చూస్తాట. ఆనందంతో చూస్తే మనకేమొస్తుందండి? మన లోపల అంటుంటాం చూడండి, పుణ్యము పాపం అని. ఏమంటే పుణ్యము పాపం అంటే, పాపం అంటే పరమాత్మ మన వైపు కళ్ళు ఎర్ర చేసి చూడటమే పాపం అంటే. పుణ్యం అంటే మనం ఒక్క చేసి పరమాత్మను నవ్వితే, ఆనందిస్తే, ఆయన ముఖ వికాసం కలిగితే అదే పుణ్యం. కాబట్టి ఇది అన్యాయం అండి, దేవుడు ఎందుకు అలా కోపంగా చూడాలి? ఏం పాపం చేశానని నేను తప్పు చేశాక చూస్తాడు. ఇంట్లో ఉంటే పిల్లలు గ్లాసులు కింద పారేసి, టీవీలు పగల కొట్టేసి, ఇవి చేస్తే అన్న ఎంత బాగా పగల కొడుతున్నారు అన్న, ఇల్లు కూడా పీకేరా, ఒక అగ్గిపుల్ల గీరా అన్న అంటే చాలా గీసేస్తాడు కదండి. అందులో ఇక్కడ ఇళ్ళని అట్ట పెట్టలేదు, నిమిషాల్లో అంటుకుంటాయి కదా. లోకంలో తల్లి పిల్లవాడు తప్పు చేస్తుంటే కళ్ళు ఎర్ర చేస్తుంది కదండి, పుట్టినంత పని చేస్తుంది, కొట్టదు, ప్రేమ ఉంటుంది. కానీ రై నేను వచ్చానంటేనా దీనికి పగిలిపోతుంది అంటుంది, కానీ పగలగొట్టేస్తుందా అమ్మ? నాన్న కూడా అంటుంటాడు చూడు, రై కాళ్ళు విరగొట్టేస్తా అంటుంటాడు. విరగొడతాడా? ప్రేమ కలిగిన వాడు కదండి తండ్రి. ఊరికే పిల్లవాడిని బాగు చేయడం కోసం అలా కళ్ళు ఎర్ర చేస్తాడు. పరమాత్మ కూడా మనం చేసే తప్పులు చాలామంది అంటుంటారు, తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించిన ఆయన అని. తెలియక చేసిన వాడన్నిటిని నిజంగా క్షమిస్తాడండి. నేను రోజు ప్రార్థన చేస్తున్నానండి, తెలియక చేసిన తప్పులన్నీ క్షమించమని అని. మీరు తెలిసి చేసిన వాటిని కూడా క్షమించమని చెప్పలేదు కదా. చెప్పండి, దేవుడి దగ్గర అందరూ ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? తెలుసో తెలియకో తప్పులు చేస్తామండి. ఫస్ట్ తెలియక అని చెప్తాడు తప్ప తెలిసి తప్పులు చేస్తున్నాను ఎవడన్నా ఒప్పుకుంటాడా? కాబట్టి మీరు ఎప్పుడు చెప్తారా దేవుడి దగ్గర? ఆయన ఎవరికి చెప్పడు కదండి. మీరు చెప్పిన మళ్ళీ పక్క భక్తులకి చెప్తే అనుకోవచ్చు. మీరే వెంకటలక్ష్మి గారికో రామలక్ష్మి గారికో ఏమండి నేను ఇలా తప్పుడు పనులు చేశానని నేను చెప్తే వాళ్ళందరికీ చెప్తుంది, మన హీనంగా చూస్తాం. కానీ దేవుడితో చెప్తే తప్పేమిటండి? చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? ఒక డాక్టర్ దగ్గర, ఒక లాయర్ దగ్గర విషయాలు ఏమి దాచకూడదు అంటారే, గురువు దగ్గర. దైవం దగ్గర కూడా దాచకాలే. దైవం దగ్గర ఇంకా డాక్టర్ కానీ, లాయర్ కానీ, మిగతా వాళ్ళు అందరికీ చెప్తారేమో కానీ ఈయన ఎవరికి చెప్పాడు కదండి. దైవం చెప్తాడు ఎవరికైనా, చెప్పిన అన్నీ వింటాడు, అన్నీ మనసులో పెట్టుకుంటాడు. ఏం చేయాలో ఆయన చేస్తాడు. అందులో లోకంలో పరమాత్మ కనుక కోపంగా చూస్తే అదే దానికి పేరు పాపం అంటారు. అంటే ఆయన ఎందుకు కోపంగా చూస్తాడు? మనం చేసే పనులు. ఏం పనులు చేస్తున్నాం? ఆయన గీత గీశాడు, ఇది ఆ గీతకే పేరు శాస్త్రం అని పేరు. అబ్బాయి దీన్ని దాటకు అని చెప్పాడు. దాన్ని దాటామనుకోండి మరి కోపం వస్తుంది. ఎందుకంటే శృతి స్మృతిర్ మమై వాజ్ఞ అని చెప్పాడు స్వామి. శృతులైనా అంటే వేదంలో చెప్పినవైనా సరే, ఆ వేదాన్ని అనుసరించి మహానుభావులైన ఋషులు వాటిని స్మరించి, ఏవో ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పే నిబంధనలు ఏవైతే ఉంటాయో, నియమాలు ఏవైతే ఉంటాయో అవి పాటించండి, అది నా ఆజ్ఞ అని చెప్పాడు పరమాత్మ. ఎవడైతే ఆ ఆజ్ఞని దాటుతాడో ఆజ్ఞాచ్చేది మమ ద్రోహి స్వామి చెప్పాడు. ఎవరైతే నా ఆజ్ఞని దాటుతారో వాళ్ళంతా నాకు ద్రోహులు. తెలిసినా మనం ఏం చేస్తాంటే పర్వాలేదు నదులు అన్నీ దేవుడైతే సంకల్పాలన్నీ ఇచ్చేది, మనం ఏదో అనుకుంటాం కానీ అని మాట్లాడేస్తూ పనులు చేసేస్తాడు. కానీ శాస్త్రాన్ని మానమని, శాస్త్రాన్ని వదిలిపెట్టమని పరమాత్మ ఎప్పుడు చెప్పాడు. చెప్తాడా? ఒకడికి ఒక శాస్త్రము, ఇంకోటికి ఇంకో శాస్త్రం అని ఉంటాడు. అందరికీ శాస్త్రం ఒకటే, ఒకే ధర్మం అందరికీ చెప్పేది. అందువల్ల ఎవరైతే ఆ ఆజ్ఞని దాటుతారో అలాంటి వాడుంటే పరమాత్మ కోపం. దాన్ని ఎవరైతే చక్కగా పాటిస్తారో అలాంటి వాడుంటే ప్రేమ బాగా. అలాంటి వాళ్ళు చేసుకున్న కర్మ కొంచెం ఉంటే వాళ్ళను ఉన్నతమైనటువంటి వంశాల్లో పుట్టిస్తాడు. పుట్టించి ఆ ఉన్నత వంశంలో పుట్టించిన తర్వాత ఆ అబ్బాయి పుట్టేటప్పుడు చూస్తాడు. మరి దేవుడు మళ్ళీ కూడా చూశాడా లేదా? ఇప్పుడు మీరే ఆలోచించుకుంటారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం అడగండి, మేమే చెప్పేస్తాం. దేవుడు మనం చూశాడో చూడలేదో చెప్పిస్తాం. జాయమానం హి పురుషం, లోకంలో పురుషుడు పుట్టేటప్పుడు. అయితే మహిళలు అనుకోవచ్చా అంటే పురుషుడు పుట్టేటప్పుడే చూస్తాడా, మన పట్టేటప్పుడు చూడ్డా అని అనుకోకండి. పురుష అంటే ఆత్మ అని అర్థం. అంతే తప్ప మనం మామూలుగా పురుష స్త్రీ అని మనం చెప్పుకుంటాం. కానీ పురుష అనే పదానికి జీవుడు అని అర్థం. ఏ జీవుడు పుడుతుంటాడో ఆ జీవుడు పుట్టే సమయంలో జాగ్రత్త. జీవుడు పుట్టడం అంటే మళ్ళీ అన్యాయం.
జీవుడు ఎలా పుడతాడు? జీవుడు పుట్టడు కదా అని మీకు సంశయం రావచ్చు. జీవుడు పుట్టడం అని మా భాషలో అర్థం ఏంటంటే, మనం చెప్పుకునే దాంట్లో, శరీరంలో జీవుడు ప్రవేశించి తల్లి గర్భం నుంచి పుట్టే సమయంలో ఎవడైతే పుట్టుంటాడో అలాంటి సమయంలో ఎంపస్యే మధుసూదన, పరమాత్మ ఎవడి వైపు అయితే చూస్తాడో అలాంటి వాడు ఎలా ఉంటాడో తెలిసినా అండి? సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక. వాడు చాలా సాత్వికంగా ఉంటాడండి. ఎప్పుడు మితంగా మాట్లాడతట, ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని చూడట, వాడి మాటలు తేనె వెలుగుతున్నట్టు ఉంటాయట. మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, నన్ను దేవుడు చూశాడా చూడలేదా? ఎవరి దగ్గర అయితే నిష్ఠుర వాక్య భాషణలు వస్తూ ఉంటాయో, నిష్ఠుర వాక్య భాషణ అంటే తెలిసినా అండి? నేను చెప్పడం బాగుండదు, మా నోటి నుంచి వస్తే మళ్ళీ అసలు బాగుండదు. అంటే అందరినీ ఏడిపిస్తూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈర్ష్య ఎవడిలో బాగా ఉంటుందో, ఎవడిలో బాగా క్రోధం బాగా విబడీకృతమై ఉంటుందో, చూడండి లోకంలో ఒకడు బాగుపడుతున్నాడంటే వాడిని బాగు చేద్దామని ఎంకరేజ్ చేద్దామని ఉన్నది కదా లోకంలో. ఇంకా తొక్కియాలనే భావన తప్ప వాడిని పైకి తీసుకొద్దామనే భావన ఉండదు కదా. ఇలా లోకంలో ఇలాంటి భావాలు ఉంటే వాడిని దేవుడు చూడనంటే, ఎవరిలో అయితే కనుక సాత్వికత ఒకడు పైకి వస్తుంటే ఇంకా పైకి తీసుకురావాలనే మంచి భావన ఉంటుందో, అందరికీ మంచి చేయాలనే భావన ఎవరికైతే ఉంటుందో వాడు సాత్వికుడు. వాడు ఎవరితో ఇప్పుడు గొడవ పడటండి, అందరితో కలిసిపోతుంటాట, అందరితో కలిసిమెలిసి ఉంటాట. సాత్విక సతు విజ్ఞేయ, వాడికి తెలుసుకోవాలంటుంది అచ్చు నిపోలికమేనండి. చూడండి మీరంతా ఎంత సాత్వికులు, మంచి విషయాలు తెలుసుకోవాలని వచ్చారు కదా, వచ్చారా లేదా? మంచి వినాలని వచ్చారా లేదా? ఇంటి విషయాలు రా దేవుడు, కానీ మంచి వినాలని వస్తున్నారంటే మిమ్మల్ని పరమాత్మ పంట చూశాడు, చూడకుండా ఉండడండి. చూడబట్టే ఇంతమంది తెలుగు వాళ్ళున్నా మీరే ఎందుకు వచ్చారండి? మీరు ఒక్కరోజే రారు, నీ వారం రోజు వస్తారండి. మీరు అందుకే సాత్వికులు అవుతున్నారు కదండి. అసలు మంచి విషయాన్ని అసలు వదలంటాడు వాడు. సాత్విక సత్ విజ్ఞేయ, పరమాత్మ గురించి తెలుసుకోవాలని దహదహలాడిపోతుంటారు కండి వాడు. సవై మోక్షార్థ చింతక, మోక్షార్థ సాధక, వాడు మోక్షం కావాలని ఎప్పుడు నిరంతరం దానికోసమే తప్పిస్తుంటాడు. మోక్షం కావాలంటే నేను ఆ స్వామిని చెందాలి, ఆ స్వామిని పొందాలి అనే ఒక ఆతృత వాడిలో ఆ రూలు చేస్తూ ఉంటుంది. తొందరగా పొందాలా భగవంతుని అనే మంచి భావం వాడిలో నిబిడీకృతం అవుతుందట. అందువల్ల పరమాత్మ చూస్తే అలాంటి శక్తి వాడిలో వస్తుంటాడు. మరి ఎప్పుడైతే మీకు ఆ భావం కలిగిందో వాడి దగ్గరికి గురువుని పంపిస్తాడు. యోగుడైనటువంటి గురువుని పంపి పరమాత్మని పొందడానికి కావాల్సిన మంచి విశేషాలన్నీ ఇస్తూ ఉంటారు. చూడండి లోకంలో ఒక్కొక్కప్పుడు ఎంత మంచివాడికైనా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నా ఈ లోకం యొక్క స్థితి ఎలాంటిదంటే, ఇందాక చెప్పిన ఈశావాస్యం ఉపనిషత్తు దాంట్లో చెప్తుంది మనకి, ఈ లోకంలో మనం పరమాత్మను తెలుసుకోవాలని మన యొక్క సాధన సాగిస్తుంటే, సాధన సాగించే కొద్దీ ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో విఫలం అవుతుంటాం మనం అందరం కదా. ఏ పూజ చేస్తున్నా, ఏ జపం చేస్తున్నా ఎన్ని విఘ్నాలు వస్తాయండి. మనకేమిటి పెద్దలకే వచ్చినాయి, ఎంతమంది మహర్షులకు వచ్చినాయండి. పాప ఆ మహర్షులంతా పరమాత్మ కోసం తపస్సు చేస్తుంటే ఇంద్రుడి గారికి ఈర్ష్య వచ్చింది. ఎక్కడ వీడు నా పదవి పొందేస్తాడు అని ఒక రంభ గారినో, ఊర్వశి గారినో, మేనక్ గారినో వెళ్ళేసి నృత్యము అక్కడ వాతావరణం మార్పిచ్చేసి మనమది బాణాలు వేసేసి వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు ఇంద్రుడు. వాళ్ళ తపస్సులన్నింటినీ భ్రష్టం చేసేస్తున్నాడు. చేయట్లేదు మనబోటి గాడ అంట. అయితే ఎవరో కానీ మాట విని నేను కూడా తపస్సు చేస్తానండి ఏం కూర్చున్నాడు. దేనికి రా అంటే, నేను తపస్సు చేస్తే మరి ఇంద్రుడు రంభని ఊర్వశిని పంపిస్తాడని చూద్దా అని కూర్చున్నాడు. మరి నీకు అంత వద్దురా, నీ దగ్గరికి రంభ ఊర్వశి రారా. మరి ఎవరు వస్తారు సార్? జపం చెడగొట్టాలని కదా నేను ఉద్దేశం. జపం చెడగొట్టాలంటే రంభ ఊర్వశి అవసరం మనకి. కాసేపు ఒక దోమ వచ్చి పుట్టినాయంటే సరిపడి తపస్సు అన్ని వదిలేస్తాయి కదండి. దోమలు పుట్టాయనుకోండి, కూర్చుంటాడు అక్కడ వెదవ దోమలు లేచిపోతాడు, వాడు తపస్సు అంతా అక్కడ నష్టత్వం అయిపోతుంది కదండి. లేదు చక్కగా మీరు ఇక్కడ వింటుంటే మా స్వాములు ఇక్కడ పక్కన ప్రసాదం చేస్తున్నాను అనుకోండి, మంచి తాలింపు పెట్టారనుకోండి, మంచి గుమగుమలాడే వాసన వచ్చిందనుకోండి, పులిహార కదండి, చిచ్చి చక్కెర పొంగలే కాదు దద్దోజనండి, ఇక్కడ గొడవ. చూడండి ఇదే విషయంలో కూడా మనకి ధ్యాస పోయిందా పోలేదు. మనిషిని చెడగొట్టడానికి ఒక విషయం చాలు, ఏవో అక్కర్లేదండి. ఎవరో మంచి అందమైన నగ వేసుకొని వచ్చారనుకోండి, దృష్టంతా కూడా ఈవిడికి ఉన్నాయని తెలియాలా, పైన వేసుకుని రావాలా అనేస్తామండి. అందరూ లోకంలో మనిషి
తన యొక్క స్థితి దాటిపోవడానికి ప్రకృతి అన్ని రకాలుగా తన అందాన్ని చూపుతూ ఉంటుంది. అందుకే మనకి శాస్త్రం మన ఈశావాస్యం చెప్తోంది, అందులో భగవంతుని ప్రార్థన చేస్తుంది. హిరణ్మయీ